హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది. అదేమిటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఆరోగ్యశ్రీ కార్డు అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఓపెన్ అయిందా, రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అనేది సైట్ అనేది ఓపెన్ అయిందా, అలాగే పెన్షన్కి మేము కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, సైట్ అనేది ఓపెన్ అయిందా అని చెప్పి చాలామంది ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ ద్వారా అయితే వాట్సాప్ మెసేజ్ల ద్వారా అయితే చాలామంది అడిగారు. దీనికి సంబంధించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీడియో అనేది కంటిన్యూగా చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది అడిగిన ప్రశ్నలు, పెన్షన్ సైట్ ఓపెన్ అయిందా, రేషన్ కార్డుకి సైట్ అనేది ఓపెన్ అయిందా, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ అయిందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అయితే డిజైన్ చేస్తుందంటే, రేషన్ కార్డ్స్ అనేవి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డ్స్ అనేది రేషన్ కార్డు అనేది తీసేసి రైస్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే గతంలో టీడీపీ హయాంలో రేషన్ కార్డు అనేది ఉండే, ఆ రేషన్ కార్డు అనేది తీసేసి రైస్ కార్డు అనేది వేసేసి మనకి 3 కలర్స్లో రైస్ కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడమే జరిగింది. అంటే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ అన్నీ కూడా తీసేసి కొత్తగా రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడమే జరిగింది. అయితే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మరోసారి చేంజ్ చేయబోతుంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే చేంజ్ చేయబోతుంది. అవన్నీ చేంజ్ చేసిన తర్వాతే డిజైన్ అనేది పూర్తవుతుంది. మనకి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు, డిజైన్ అనేది స్టార్ట్ చేశాము, ఆ డిజైన్ అనేది పూర్తి అయిపోయిన వెంటనే రేషన్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము. రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయిన తర్వాత రేషన్ కార్డుకు సంబంధించిన సైట్ అనేది ఓపెన్ చేస్తాము. ఆ సైట్ ఓపెన్ చేసిన మొదటి ప్రాధాన్యత పెళ్ళైన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామంటే, పెళ్ళయి కొత్తగా రేషన్ కార్డు కావాల్సిన వారికి మొదటి ప్రాధాన్యత కింద కొత్త రేషన్ కార్డ్స్ అనేది జారీ చేస్తామని చెప్పి మన మంత్రి గారు అయితే తెలియజేస్తారు. అయితే కొత్త రేషన్ కార్డు పొందుకోవాలంటే మీరు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. కొత్తగా పెళ్ళైన వారందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసి దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. సైట్ ఓపెన్ అయిన వెంటనే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. త్వరలోనే అయితే రేషన్ కార్డుకు సంబంధించి డిజైన్ కూడా పూర్తి కాబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది. కొత్త రేషన్ కార్డ్స్కి, స్ప్లిట్టింగ్కి, యాడిషన్కి, డిలిషన్కి మొత్తానికి సైట్ అనేది త్వరలోనే ఓపెన్ కాబోతుంది. ప్రస్తుతానికైతే రేషన్ కార్డు సైట్ అనేది ఓపెన్ కాలేదు. అలాగే కొత్తగా పెన్షన్ తీసుకునేవారు, కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునేవారు, కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి, సైట్ అనేది ఓపెన్ అయిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రచారంలో భాగంగా 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందిస్తామని చెప్పి గతంలో మనకి ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే సైట్ అనేది మార్పులు చేర్పులు చేస్తున్నారు, డిజైన్ అనేది మారుస్తున్నారు. ప్రస్తుతంగా ఏ విధంగా అర్హతలు, దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికలు అనేవి సిద్ధం చేస్తున్నారు. ఏ విధంగా పెన్షన్ అనేది కొత్తగా అందించాలనేది దానికి సంబంధించి గైడ్లైన్స్ అనేవి రెడీ చేస్తున్నారు. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా రెడీ అయిన తర్వాతనే పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. గమనించండి, పెన్షన్ సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ వెరిఫికేషన్ అనేది కూడా పూర్తయిన తర్వాత పెన్షన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ పెన్షన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాతనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు అయితే పెన్షన్ సైట్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం అయితే లేదు. గమనించండి, చాలామంది చాలా సైట్లు కూడా ఓపెన్ చేసి పెన్షన్కి ఇలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. అంటే చాలామంది లింకులు అనేవి పంపిస్తున్నారు. ఫేక్ లింకులు కూడా ఎవరు క్లిక్ చేయబాకని మోసపోవద్దని తెలియజేస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి కూడా మనకి ప్రచారంలో భాగంగా డిజిటల్ కార్డ్స్ అనేవి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. హామీ ప్రకారమే ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. గతంలో ఉన్న కార్డ్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పేరు కూడా మార్చేసి, ఎన్డీఏ ప్రభుత్వం పేరు కూడా మార్చేసి కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయబోతుంది. ఈ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాతనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. గమనించండి, సైట్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. కొత్త సైట్ అనేది ఓపెన్ కాలేదు కాబట్టి కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. త్వరలోనే ఈ 3కి సంబంధించిన సైట్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా వివిధ సైట్లలో వచ్చే ఫేక్ లింకులన్నీ కూడా క్లిక్ చేసి మోసపోవద్దని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంటే ఇప్పటి వరకు అయితే మనకి 3 సైట్లకు సంబంధించి ఎలాంటి సైట్స్ అనేవి ఓపెన్ కాలేదు. కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా అవకాశం అయితే రాలేదు. త్వరలోనే ఒక నెల రోజుల లోపే ఈ 3 సైట్లు కూడా వదిలే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.